మనతో పాటు సెంట్రల్ ఆంధ్ర జోన్ కమిటీ కేఎస్ఎన్ మూర్తి గారు ఉన్నారు. ఈరోజు ఇందాకనే మనోహర్ గారు సభ భూమి పూజ చేసి కార్యక్రమాలను మొదలుపెట్టారు. వాటి గురించి తెలియజేయండి. నమస్తే అండి. మేము ఇప్పుడు మార్చి 14న జనసేన పార్టీ ఆవిర్భావ సభ ఉంది. ఆ పార్టీ కోసం మొత్తం ఇప్పుడు ఒక 500 మెంబర్స్ వరకు కమిటీలు వేశారు, 14 కమిటీలు. ఆ కమిటీలో మేము క్రౌడ్ మేనేజ్మెంట్ కమిటీలో ఉన్నాము. సో పార్టీ ఈరోజు కాకినాడలో ఒక మీటింగ్ పెట్టి ఈ 14th జరిగే మీటింగ్కి ఏ విధంగా ప్లానింగ్ చేసుకుని ఎలా వెళ్ళాలి ఏంటి అన్న విషయం కోసం ఈరోజు మీటింగ్ జరిగింది. దాంతోపాటు ఈరోజు భూమి పూజ మంచి రోజు అని చెప్పి భూమి పూజ కూడా చేశాము. రేపటి నుంచి ఇక్కడ అన్ని వర్క్లు జరుగుతూ ఉంటాయి. మాకు సంబంధించిన క్రౌడ్ మేనేజ్మెంట్లో సంబంధించిన రూల్స్ రెగ్యులేషన్స్ ఇవన్నీ కూడా ఇప్పుడు వాట్సాప్ చేశారు. మేము ఎక్కడ ఏ నియోజకవర్గం నుంచి ఎంతమంది వస్తున్నారు, ఆ క్రౌడ్ని ఏ విధంగా స్కూట్నీ చేసుకుని ఎటువైపు పార్కింగ్, ఎటువైపు ఫుడ్, ఎటు అకామిడేషన్ ఇవన్నీ చూసుకోమని చెప్తా ఉన్నారు. ఇప్పటి నుంచి రోజు అప్ టు డేట్ ఉంటుంది. అలాగే పవన్ కళ్యాణ్ గారి ప్రసంగం కూడా రాష్ట్ర రాజకీయాలతో పాటు దేశ రాజకీయాలు కూడా వైపుతున్నాయి. ఆ ఉపన్యాసం ఎలా ఉండబోతుంది? అంటే మేము ఇప్పటివరకు కూడా ఎప్పుడు కూడా ప్రతిపక్షంలో ఉండే ఆవిర్భావ సభ నడుపుకుంటూ వచ్చాము. ఫస్ట్ టైం కూటమిలో గెలిచిన తర్వాత 100% స్ట్రైక్ రేట్తో ఇప్పుడు గెలిచిన తర్వాత ఫస్ట్ ఆవిర్భావ సభ. ఆ మీటింగ్ యావత్తు రాష్ట్రమే కాదు దేశం కూడా చూడడానికి సిద్ధంగా ఉంది. దానికి తగ్గట్టుగానే పార్టీ నెక్స్ట్ జరగబోయే కార్యక్రమాలు కానీ నెక్స్ట్ డెవలప్మెంట్ సంబంధించిన ప్రతి ముఖ్య అంశాలు సార్ చెప్తారని మేము ఆశిస్తున్నాం. అలాగే క్రౌడ్ మేనేజ్మెంట్ సభ్యులుగా ఉన్నారు. వచ్చే యువతకు కానీ వీర మహిళలకు కానీ ఎలాంటి యువతకు కానీ వీర మహిళలకు కానీ మేము ఎప్పుడు ఏంటంటే సారు ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఎంత హ్యాపీగా మూడ్లో వచ్చారో అదే హ్యాపీ మూడ్లో ఇంటికి వెళ్ళాలన్నది సార్ ఎప్పుడు అంటూ ఉంటారు. సో దానికి తగ్గట్టుగా అందుకే మేము 10 రోజుల ముందు నుంచి 500 మందిని కమిటీ వేసి ఇంత జాగ్రత్తగా కేర్ఫుల్గా చేయడానికి కూడా కారణం. ఈ రోజు సభ జరిగితే మ్యాక్సిమం స్ట్రెంత్ ఎలా ఉంటుందో కార్లు ఇవన్నీ చూస్తే ఏదో సభ రేపు ఎల్లుండో జరుగుతున్న ఉత్సాహంగా ఉంది. ఈ 10 రోజుల ముందు నుంచి జాగ్రత్త తీసుకోవడానికి కూడా కారణం ఏంటంటే ఇంతకుముందు 5 లక్షల జనాభా వస్తే ఇప్పుడు దానికి డబుల్ ట్రిపుల్ వచ్చే అవకాశం ఉంది. దానివల్లే ప్లాన్గా కొంచెం జాగ్రత్తగా చేయడానికి ప్లాన్ చేస్తాం.